పింఛన్దారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ వాట్సాప్ ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె బీఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్. ఆమెకు కూడా పంపించినట్లు ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించడానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడే చెప్పలేము. అదే డైలీ ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? ఎస్ఆర్ఓ పేరేం పేరు సార్? చంద్రమౌళి. ఎంత ట్రాన్సాక్షన్ చేశారు డైలీ జూనియర్? ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్కి. వీళ్ళ దగ్గర హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికీ పంచుతాడు అని. అది చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకుముందు మొన్న వ్యవహారం వచ్చింది శనివారమా, అది నిన్న రోజు 37 రూపీస్ 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖ ఇంట్లో ఉన్నాడు ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గర దొరకలేదు కానీ సీట్లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇతను ఎంప్లాయీ కాదు, శ్రీకాంత్ తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదైనా. అతని దగ్గర అన్న అకౌంటెంట్ క్యాష్ 10,100 ఉంది. అకౌంటెంట్ వచ్చి ఆయన చేసింది 250 రూపాయలు. తర్వాత టోటల్ క్యాష్ వచ్చి 16,110 ఉంది. దీంట్లో కూడా ఆయన వినాదన్ దగ్గర ఆయన టేబుల్ దగ్గర 3,500 ఉంది. మిగిలినది వాళ్ళ అకౌంట్లో రాసినారో దాని ప్రకారం ఉంది. తర్వాత ఈ చంద్రమౌళికి, తర్వాత ఈ జూనియర్ అసిస్టెంట్కి సురేఖ, వీళ్ళు 3 మధ్యన ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా చంద్రమౌళి డబ్బులు వచ్చి ఎదురికి పంపినాడు. తర్వాత ఇతర సిబ్బందికి కూడా పంపినాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వాళ్ళ వాట్సాప్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఉంది ఇక్కడ ఆఫీసులో. 12 మంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు మేము వచ్చినప్పుడు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ కూడా ఎంప్లాయీస్ పెట్టుకోకూడదు, వాళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు వచ్చి మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్ మేరకు వీళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా డబ్బు కలిసి శ్రీకాంత్ ఒకరు, ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు. ఇంకొకరు పేరు తెలియదు, నాకు గుర్తులేదు. గవర్నమెంట్ జీవో ఉంటుంది, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. 10,000 ఉంది కదా దగ్గర, ఆ 10,000 ఏదనేది తెలుసాలి కదా, ఇవి ఎంక్వైరీ చేస్తాం.